నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. చేసిన పాపం చెడని పదార్థం. పాపం దైవానికి దూరం చేస్తుంది, నరక నివాసానికి కారణమవుతుంది, చింతల పాలు చేసి సంచిత కర్మగా చేస్తుంది, జన్మ జన్మలు పట్టి పీడిస్తుంది, క్షుద్ర జన్మలు రావడానికి దోహదమవుతుంది. దాచిన పుణ్యం వెన్నంటి కాపాడే వరం, సత్కర్మల వల్ల వచ్చే అదృశ్య సంపద పుణ్యం. పుణ్యాలు చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది, దైవానుగ్రహం సిద్ధిస్తే ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి, మోక్ష సిద్ధి దక్కుతుంది, జన్మరాహిత్యం పొంది దైవైక్య అవకాశం కలుగుతుంది. అందుకే పాపాలకు దూరం జరిగి పుణ్యాలను అక్కున చేసుకోవాలి. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడమే కాదు, ఇబ్బడి ముబ్బడిగా పుణ్యఫలాలు వచ్చి చెంత చేరుతాయి. కష్టాలు, బాధలు, నష్టాలు అన్నింటినీ తరిమి కొడతాయి. విచక్షణ వివేకంతో ఉత్తమ కార్యాలు చేపట్టి పుణ్యఫలాలు పొందడం, సంచిత పాపాలు కించిత్ లేకుండా చేసుకోవడం, పురాకృత ప్రారబ్ధాలు పూర్ణంగా తొలగించుకోవడం, దుఃఖ దారిద్ర్యాలు దూరం చేసుకోవడం, సుఖ సంతోషాలు సొంతం చేసుకోవడం, ఈ పుష్కల అవకాశాలన్నీ ఒక్క మానవ సంఘానికే వీలవుతాయి. అందుకే జన్మానం నరజన్మ దుర్లభమని, జంతువునాం మానవ జన్మ దుర్లభమని పెద్దలు చెబుతుంటారు. పురాకృత అదృష్ట ఫలాల వల్లే మానవ జన్మ లభిస్తుందని పెద్దలు చెబుతారు. పుణ్యమైన పాపమైన ఏది మూట కట్టుకోవాలన్నా మన చేతిలోని పని. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు, పాపం చేస్తే నరకలోకానికి వెళ్తామని పెద్దలు చెబుతారు. పాపమేదో పుణ్యమేదో ఒక్క మానవుడికి తప్ప సృష్టిలో ఉన్న ఏ జీవికి తెలియదు. పాప పుణ్యాల గురించి చర్చించుకోవడానికి సైతం ఆ జీవాలకు నోరు ఉండదు. నోరు లేని మోగ జీవాల స్థితి ఇంత దయనీయం కాగా, మనిషికి పుష్కలంగా మేధస్సు, మాట్లాడటానికి నోరు, ఇలా సర్వ సౌఖ్యాలను భగవంతుడు కలగజేశాడు. ప్రకృతిలోని ప్రతి జీవి పరోపకార్థమిదం, శరీరం అనే రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. అందుకే హైందవ పురాణాలు ఎన్నో మూగజీవాలకు సైతం దైవస్థానం ఇచ్చాయి. హైందవ జాతి ఆ పవిత్ర పురాణాలను అనుసరిస్తూ మూగజీవాలకు పూజాధికాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఎన్నో పండుగలు, పర్వదినాలు మూగజీవాల పేరిట మనం నిర్వహించుకుంటాం. ఇందులో కశ్యప సంతతి అయిన గరుడ, సర్ప పర్వదినాలను మనం ఘనంగా చేసుకుంటాం. సర్పాలకు సంబంధించి నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినాలను ఘనంగా చేసుకుంటాం. యావత్ సృష్టిలో దైవస్థానం పొందిన మోగజీవాలను గమనిస్తే దర్పశోభిత సర్పాలదే అత్యున్నత స్థానంగా కనిపిస్తుంది. నాగజాతి విశిష్టత ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. సర్పాలను దైవాలుగా ఆరాధించే మానవజాతి నాగులపై భయాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంది. సర్పదేవతగా మానసదేవిని ఆరాధిస్తాం. నాగుల చవితి, నాగపంచమి ఇలా ఎన్నో నాగ పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం ఆనవాయితీ. స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి ఇలా ఎన్నో నామధేయాలతో ఈ పండుగ వేడుకలు చేసుకుంటాం. సృష్టికర్త బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు. ఇందుకు ఎన్నో పురాణ కథనాలు ఉన్నాయి. ఇక స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. ఈ ఇద్దరి దైవాలకు సర్పశోభితంగానే దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పవళించి దర్శనమిస్తాడు. ఇక సర్పభూషణుడిగా శివుడి అలంకారాల గురించి మనకు తెలుసు. కార్తికేయుడు సాక్షాత్తు శివదేవుడు, పార్వతీమాత తనయుడు. కార్తికేయ కుమారస్వామి సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఈ సర్పరూపంలో ఉండే కుమారస్వామియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉదయించటం, మహిమలు, మహాయత్తులు, సర్వ విషయాలను స్కందపురాణం, ఇతర పురాణాలు వివరిస్తున్నాయి. కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సర్పరూపం దాల్చడానికి ఎన్నో గాథలు ఉన్నా ఒక పురాణ గాథ ప్రకారం కార్తికేయుడు వల్లి అనే సర్పకన్యను పరిణయం చేసుకోవాలనుకుంటాడు. అయితే సర్పలోకవాసులు స్వామిని సర్పరూపం దాలిస్తేనే తాము ఇందుకు సమ్మతిస్తామని చెప్పడంతో కుమారస్వామి సర్పరూపం దాల్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మారాడని ఓ కథనం తెలియజేస్తోంది. అందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినాన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ
ఈ ఏడాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథి నవంబర్ 25 రాత్రి 7:12 ప్రారంభమై 26వ తేదీ రాత్రి 7:43 ముగియటం వల్ల సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకను నవంబర్ 26న చేసుకుంటున్నాం. సూర్యోదయ సమయ తిథిని పరిగణలోకి తీసుకుని పండుగ వేడుకలు నిర్వహించుకోవటం ఆనవాయితీ. పండుగ పర్వదినం అంటే దైవానికి సంబంధించినవే. దైవానికి సంబంధం అంటే పూజలు, ఆరాధనలు, అభిషేకాలు ఉంటాయి. దైవ పూజలన్నీ ప్రభాత సమయంలో చేసుకోవటమే ఆచారబద్ధం, సంప్రదాయ సిద్ధం. అయితే కాలానుగుణ మార్పుల్లో పండిత శ్రేష్ఠులు ఘనాపాటీల శాస్త్రబద్ధ సంప్రదాయబద్ధ ఆదేశానుసారం రాత్రిగల పండుగలు, పగటిపూట పండుగలు, ఆ పండుగ విశిష్టతల ఆధారంగా ఎప్పుడు పండుగ చేసుకోవాలో నిర్ణయిస్తున్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా భక్తులు ముందుకు వెళుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిప్రదంగా నిర్వహిస్తారు. అయితే అత్తిలి, బిక్కవోలు, సంగమేశ్వరం, భీమవరం, కాళేశ్వరం తదితర ప్రాంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో పెద్ద ఎత్తున షష్ఠి వేడుకలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు స్వామివారికి భక్తులు పువ్వులు, పడగలు సమర్పించడం, పుట్టమన్ను తీసుకుని చెవులకు రాసుకోవటం జరుగుతుంది. కర్ణ, నేత్ర దోషాలన్నీ పుట్టమన్నుతో పటాపంచలవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే చిన్నపిల్లలకు తప్పకుండా షష్ఠి పర్వదిన పుట్టమన్ను పెడతారు. దీనివల్ల పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సమస్త కోరికలన్నీ తీరుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణ పెద్దలు చెప్తున్నారు. సంతాన ప్రాప్తి దైవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరుంది. అందుకే పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు కళ్యాణోత్సవం నిర్వహించిన వారి సమస్త కోరికలు నెరవేరుతాయని అర్చక స్వాములు చెబుతున్నారు. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో జ్ఞానం, బుద్ధి వృద్ధి పొందవచ్చునని అంటున్నారు. కుజదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని ఆరాధిస్తే ఆ దోషాలు పోయి సమస్త సుఖాలు సిద్ధిస్తాయని అంటున్నారు. ఎనభై 44 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే బుద్ధి, తెలివి, మాట ఉన్నాయి. దానవ లక్షణాలు పెంపొందించుకుని మానవ జన్మను వృధా చేసుకుంటే కుడితిలో పడిన ఎలక మాదిరి కష్టపు జీవితం, నికృష్ట జన్మలు ప్రాప్తిస్తాయి. అప్పుడు చింతించడానికి సైతం బుర్ర ఉండదు. ఎప్పుడు మానవ జన్మ వస్తుందో రాదో ఏదీ తెలియదు. దీపం కొడిగట్టిపోతే ఇక ఇల్లు చక్కబెట్టుకోవడం అనే మాటే ఉండదు కదా. అందుకే ఉత్కృష్ట మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. కాలం, కెరటం ఎవరి కోసం ఆగవనేది సామెత. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది మరో సామెత. ప్రాణం ఉండగానే పుణ్యఫలాలు పొందాలని, ఇహ పర సౌఖ్యాలకు పుణ్య కార్యాలు, దైవ ఆరాధనలు తప్పక చేయాలని పెద్దలు చెబుతారు. అయితే ఏడాది పాటు చేసే పూజలు కొన్ని పవిత్ర పర్వదినాల్లో ఒక్కరోజు చేస్తే ఏడాది పూజ ఫలాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ కోవకు చెందినవే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు చేసే పూజలు, అభిషేకాలు, కళ్యాణాలకు ఏడాది పాటు చేసే పూజల ఫలితాలు దక్కడమే కాకుండా దేహ త్యాగానంతరం పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని, దైవైక్యానికి అవకాశం కలుగుతుందని అంటున్నారు. సృష్టిలో కంటికి కనపడని సూక్ష్మాంగ జీవులు మొదలుకొని గజరాజులు, కేసరులు వంటి పెద్ద జంతువులు ఎన్నో ఉన్నాయి. పొట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అనే శతకారుడి శ్లోకం మాదిరి ఈ జీవాలు పుట్టి గిడుతున్నాయి. ఉత్కృష్టమైన మానవ జన్మ పొందినవారు ఆ జన్మను వృధా చేసుకుంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని పెద్దలు చెబుతున్నారు. దైవ పర్వదినాల్లో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేసి మన పెద్దలు నిర్ణయించిన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో ఆ పండుగ వేడుకలు నిర్వహించుకోవాలి. ఆ దైవాలకు ఆ పెద్దలు నిర్దేశించిన రీతిలో పూజాధికాలు చేయటమే కాక పెద్దలు చెప్పిన ప్రసాదాలను నైవేద్యాలుగా నివేదించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మార్గశిర షష్ఠి రోజు పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతున్నారు. స్వామివారికి పూజ చేసిన అనంతరం పంచామృతం, పాయసం,
క్షీరాన్న ప్రసాదాలు, వడపప్పు, చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలంటున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారి ఆలయానికి వెళ్లి పూలు, పడగలను సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుందని, శక్తి, ధైర్యం పెరుగుతాయని అంటున్నారు. సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠినాడు స్వామివారిని తప్పక ఆరాధించాలని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. స్వామివారికి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహువు, కేతువు దోషాల నుంచి బయటపడవచ్చంటున్నారు. వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బిల్వపత్ర దళాలతో పూజించాలని, సంతానం కోరుకునేవారు స్వామివారికి పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలని చెబుతున్నారు. అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠినాడు భక్తులు తమ మొక్కులు, ముడుపులు స్వామివారికి సమర్పించుకుంటారు. కొందరు భక్తులు నాగుల చీరలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. సృష్టిలోని ఏ జీవికి ఇవని సమస్త సౌకర్యాలను భగవంతుడు మానవునికి కలగజేశాడు. ఏ చిన్న మంచి పని చేసినా ఎన్నో రెట్లు పుణ్యఫలాలు అందిస్తున్నాడు. అయితే ప్రతిఫలం ఆశించి కార్యాలు నిర్వహించడం తప్ప నిస్వార్థంగా సేవలు చేయాలని మానవ సంఘం భావించడం లేదు. దయ, ధర్మ గుణాలు కలిగి నిస్వార్థ సేవలు చేస్తే పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ పుణ్యఫలాలతో ఇహలోక సుఖ సంతోషాలు పొందవచ్చు. దేహత్యాగం అనంతరం పుణ్యలోకంలో స్థిర నివాసం పొందవచ్చు. అంతిమంగా దైవైక్యాన్ని పొందవచ్చు. యావత్ సృష్టిలో ఏ జీవికి లేని సర్వ సౌఖ్యాలు మానవుడికి కలగజేశాడనే విషయం తెలిసిందే. ఏ చిన్న మంచి పని చేసినా ఎన్నో రెట్లు పుణ్యఫలాలు భగవంతుడు అందిస్తున్నాడు. దైవ పర్వదినాలు, పండుగలు, మహాపర్వదినాల్లో ఆయా దైవాలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ద్విగుణీకృత ఫలితాలు లభిస్తాయి. మోగజీవాల్లో హైందవ జాతి పెద్దపీట వేసేది గోమాతకు, సర్పదేవతకు. సర్ప దైవాంగ భక్తులు పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అపూర్వ పర్వదినమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేసుకుంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, శివాలయాలు ఉన్న ప్రతి చోట షష్ఠి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఇందులో తీర్థం ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవడానికి ఎన్నో ఆట వస్తువులు తీర్థంలో లభిస్తాయి. పువ్వులు, పడగలు, సాగే జీళ్లు, ఖర్జూర ఫలాలు ఈ తీర్థంలో ఖచ్చితంగా దర్శనమిస్తాయి. పండుగ ఎందుకు చేసుకోవాలి, దండగా, దుబారా ఖర్చని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఇందుకు భక్తులు ధీటుగా సమాధానమిస్తారు. అతి స్వల్ప మానవ జీవితంలో సగం కాలం నిద్రకు పోగా మిగిలిన సగం జీవితాన్ని పుణ్యకార్యాలకు, పర్వదినాలు, పండుగలు నిర్వహించుకోవడానికి వినియోగించుకోకుంటే, పుణ్యఫలాలు పొందకుంటే ఏ నరకప్రాయ జీవితం అనుభవించాల్సి వస్తుందో, ఏ క్షుద్ర జన్మలు ఎత్తాల్సి వస్తుందో అని అంటున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనే సామెత చెబుతారు. అసలు మానవ జన్మను సార్థకంగా చేసుకోకుండా వృధాగా పోగొట్టుకుంటే తిరిగి పుణ్యం చేసుకుందామన్నా అవకాశం ఉండదని, అందుకే పండుగలు, పర్వదినాలు చక్కగా నిర్వహించుకోవాలని, దైవారాధనలు చేయాలని, బంధుమిత్రులతో కలిసి దైవాలయాలు దర్శించుకొని పుణ్యఫలాలు కైవసం చేసుకోవాలని అంటున్నారు. ఆ పని చేస్తే నాకేమిటి లాభం? ఈ పని నెరవేరిస్తే నేను పొందే ప్రయోజనం ఏమిటి? ప్రతిఫలం లేని కాంట్రాక్టుల వల్ల ఒరిగిందేమిటి? ఈ రీతిన మానవ బుద్ధి సాగుతూ కర్మానుసారేణ బుద్ధి అనే సామెతను నిజం చేస్తూ ఆర్థిక లావాదేవీలకు పెద్దపీట వేస్తున్నారు తప్ప సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి సహాయపడవోయ్ అనే మహనీయుల వాక్కులు పఠించుకోవడం లేదు. దైవం ఇచ్చిన అపార తెలివితేటలను వక్ర మార్గాల్లో వినియోగించి పాపకూపంలో కూరుకుపోతున్నారు. పాపభూయిష్ట, లోపభూయిష్ట పనుల వల్ల జీవితులుగా ఉన్నప్పుడు రోగాలు, రొచ్చులు, బాధలతో కుంగి కృషించిపోవడం, జన్మానాంతరం యమలోక వాసంలో భయంకర నరక కష్టాలు పడ్డం, తదనంతరం జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడడం జరుగుతోంది. పరోపకారం కోసం పాటుపడ్డంలో ప్రథమంగా ఉండే ప్రకృతిలోని వన జంతు సంపదనే ఆదర్శంగా తీసుకుని, ఆ ప్రకృతిని ప్రథమ గురువుగా చేసుకుని నిస్వార్థ సేవలతో పరోపకార బుద్ధితో ముందుకు వెళ్ళాలి. దైవ పూజలు, దాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ధర్మ మార్గంలో వెళ్ళాలి.
దైవానుగ్రహానికి పాత్రులవ్వాలి. ఇహపర సౌఖ్యాల అనంతరం జన్మరాహిత్య స్థితి చెంది దైవక్యం చెందాలి. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.